నేను కొన్ని వందల క్రైమ్ స్టోరీస్ గురించి చెప్పాను. అటువంటిది నేనే నిన్న ఒక కథ విన్నాను. ఒక వ్యక్తి చెప్పిన కథ, ఒక భర్త చెప్పిన కథ. దాదాపు 1:25 పాటు చేసిన వీడియోలో ఆ భర్త తన వ్యధని, తన బాధని, తన కథనంతా చెప్పాడు. వీడియో చేయడమే కాకుండా 23 పేజీల లేఖలో తన వ్యధని, తన బాధని, తన కథనంతా చెప్పాడు. తనకున్న 12 కోరికలు నెరవేర్చాలని ఆ 23 పేజీల లేఖలో పేర్కొన్నాడు. న్యాయ వ్యవస్థ మీద అనేక ప్రశ్నలు సంధించాడు. వీడియో చివర్లో తన కథ విన్న వారందరికీ ధన్యవాదాలు చెబుతూ థ్యాంక్స్ కూడా చెప్పాడు. ఆ తర్వాత బెంగళూరులోని తన ఫ్లాటులో, తన గదిలో సీలింగ్ ఫ్యాన్కి వేలాడుతూ మృత్యువుని కౌగిలించుకున్నాడు. ఈ ప్రపంచంలో ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఇలా 1:25 పాటు వీడియో చేసి 23 పేజీల లేఖ రాసి చనిపోయిన వ్యక్తి బహుశా నాకు తెలిసి మరెవ్వరూ లేరు. నేను గతంలో నా వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. భగవంతుడు ఇచ్చిన వరం ఈ మానవ జన్మ. బతికుండగానే ఏదైనా సాధించాలి, అంతే తప్పితే ఆత్మహత్య సమస్యకి పరిష్కారం కానే కాదు. ఆ భర్త పేరు, ఆ వ్యక్తి పేరు అతుల్ సుభాష్. అతుల్ సుభాష్ ఎందుకు చనిపోయాడు? అతనుకున్న 12 కోరికలు ఏంటి? న్యాయ వ్యవస్థ మీద అతను సంధించిన ప్రశ్నలేంటి? అతనికి జరిగిన అన్యాయం ఏంటి అన్నది ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్. మీరు చూస్తున్నది క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. అతుల్ సుభాష్ బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాకు చెందినవాడు. వయసు 32 ఏళ్ళు. కంప్యూటర్ సైన్స్ చదివాడు. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్స్పర్ట్. అతుల్ సుభాష్ బెంగళూరు వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. అతుల్ సుభాష్ మ్యాట్రిమోనియస్ సైట్ ద్వారా నిఖితా సింఘానియా అనే యువతిని 2019 ఏప్రిల్ నెలలో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాడు. నిఖితా సింఘానియా కూడా కంప్యూటర్ సైన్స్ చేసింది. ఇద్దరు కలిసి బెంగళూరులో కాపురం పెట్టారు. ఇద్దరూ జాబ్కు వెళ్ళేవారు, చేసుకుంటూ ఉండేవారు. నిఖితా సింఘానియా కొన్ని నెలల పాటు జాబ్ చేసి ఆ తర్వాత మానేసింది. సంవత్సరం తిరిగేసరికి గర్భవతి అయింది. ఒక బాబుకు జన్మనిచ్చింది. కానీ బాబు పుట్టేలోపే ఈ భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడం సహజం. ఆ తర్వాత కలిసిపోతూ ఉంటారు. అదే భార్యాభర్తల సంబంధంలో ఉన్న గొప్ప విషయం. కానీ వీళ్ళ విషయంలో అది రివర్స్ అయింది. దానికి కారణం తన అత్త అని అతుల్ తన 23 పేజీల లేఖలో పేర్కొన్నాడు. ఎప్పుడైతే అత్త తమ జీవితంలోకి ప్రవేశించిందో అప్పటి నుంచే గొడవలు మొదలయ్యాయి. నిఖిత తల్లి నిఖితను చూడడానికి బెంగళూరు వెళ్ళింది. అక్కడే తిష్ట వేసింది. తన కూతురికి లేనిపోని చాడీలు అన్నీ చెప్పేది. దాంతో తల్లి కూతురు ఇద్దరు కలిసి అతుల్ని డబ్బుల కోసం వేధించేవారు. అతులు అలా తన బామ్మర్దికి, తన అత్తామామలకి 3 సార్లు విడతల వారీగా, ఒకసారి 3 లక్షలు, ఒకసారి 2 లక్షలు, ఒకసారి 4 లక్షలు ఇలా ఇచ్చుకుంటూ వచ్చాడు. ఒకసారి 50 లక్షల రూపాయలు అడిగితే అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేగలను, నా దగ్గర లేవని చెప్పాడు. ఇక అప్పటి నుంచి గొడవలు తీవ్రమయ్యాయి. ఈ లోపల 2020 సంవత్సరంలో కరోనా ప్రవేశించింది. దాంతో నిఖిత తన నెలల బిడ్డని తీసుకుని తన పుట్టిండ్లైన జాన్పూర్కి వెళ్ళిపోయింది. అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక అప్పటి నుంచి కోర్టుల కథ మొదలయ్యింది. తన పుట్టిలైన జాన్పూర్కి వెళ్ళిన తర్వాత నిఖిత తన భర్త అయిన అతుల మీద కేసులు వేసింది. కేసుల మీద కేసులు వేస్తూ అలా 9 కేసులు వేసింది. తనని తిట్టాడని, కొట్టాడని, వేధించాడని, వరకట్నం అడిగారని 498A అలా కేసుల మీద కేసులు వేసింది. అన్యాచురల్ సెక్స్ చేయమనేవాడని అతని మీద అభాండాలు కేసులు వేసింది. ఆమె వేసిన కేసుల్లో ఒకటి మర్డర్ కేసు కూడా ఉంది. నిఖిత తండ్రి గుండెపోటుతో చనిపోయాడు. నా తండ్రి గుండెపోటుతో చనిపోవడానికి కారణం అతుల్ 10 లక్షల రూపాయలు వరకట్నం అడిగాడు. ఆ డబ్బు ఇచ్చుకోలేక, టెన్షన్ పడలేక మా నాన్న గుండెపోటుతో చనిపోయాడని మర్డర్ కేసు వేసింది. 302 నాన్ బెయిలబుల్ కేసు. కోర్టులో కేసు నడిచింది. క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న టైంలో నిఖితే స్వయంగా కోర్టులో నా తండ్రికి గుండె జబ్బు ఉంది, 10 సంవత్సరాల నుంచి గుండె జబ్బు ఉంది, 10 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని చెప్పేసరికి జడ్జి గారికి కోపం వచ్చింది. అదేంటి, నీ తండ్రి గుండెపోటుతో చనిపోయాడు, ఆ గుండెపోటు రావడానికి కారణం నీ భర్త అతుల్ అని చెప్పావు, మరి ఇప్పుడేమో నీ తండ్రి 10 సంవత్సరాల నుంచి గుండె జబ్బుకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని చెప్పావు, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అని 302 సెక్షన్ తీసేయండి అని 302 సెక్షన్ తీపిచ్చేశాడు. అలా ఒక కేసు పీగిపోయింది. కానీ ఇంకా కేసుల మీద కేసులు చాలా ఉన్నాయి. అప్పుడు నిఖిత హైకోర్టుని ఆశ్రయించి ఈ కేసులన్నీ, నేను పెట్టిన కేసులని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి బదిలీ చేయండి అని విజ్ఞప్తి చేసుకుంది. ఇక్కడే అసలు డ్రామా మొదలైంది.
హైకోర్టులు అంటే మనకు అందరికీ తెలిసిందే, వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తాయి, డేట్స్ ఇస్తూ వస్తారు. 15 రోజులకు ఒకసారి, నెల రోజులు, 2 నెలలు ఇలా డేట్లు వస్తాయి. కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు అంటే డేట్స్ వాయిదాలు తొందరగా వస్తాయి. ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసులు వేసేసరికి, బదిలీ అయ్యేసరికి డేట్లు తొందరగా వచ్చాయి. ఇక్కడ జరిగిన మరో విచిత్రం ఏంటంటే, జరిగిన సంఘటనలన్నీ బెంగళూరులో, భార్యాభర్తలు ఉండేది బెంగళూరులో. నన్ను తిట్టాడని, కొట్టాడని, వేధించిన బ్లా 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 ఎక్సెట్రా కేసులు, ఆ సంఘటనలు అన్నీ బెంగళూరులో జరిగాయి. కానీ కేసులు వేసింది జాన్పూర్లో. ఇక్కడే హెరాస్మెంట్ వాంటెడ్లీ అలా చేసింది. ఎందుకంటే బెంగళూరు నుంచి జాన్పూర్ చాలా దూరం, రాను పోను 2 రోజుల ప్రయాణం. అక్కడ ఉండాలి. పోనీ అక్కడ ఉండి వాయిదాలకి అటెండ్ అవుతే అవి జరుగుతాయంటే జరగవు. 2 సంవత్సరాల్లో 120 వాయిదాలు, 120 డేట్స్. ఈ 2 సంవత్సరాల్లో దగ్గర దగ్గర 40-50 సార్లు కోర్టుకి అటెండ్ అయ్యాడు. ఈ అటెండ్ అవ్వడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? అతుల్ ఒక ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేసుకునేవాడు. ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేసిన వాళ్ళకి లీవ్స్ ఎన్ని దొరుకుతాయి? ఎన్ని ఉంటాయి? ఒక పక్క ఉద్యోగం చేసుకోవాలా, లేకపోతే ఒక పక్క కోర్టుకు హాజరు కావాలా? రాను పోను 2 రోజుల టైం, 2 సంవత్సరాల్లో 120 డేట్స్, 40-50 సార్లు అటెండ్ కావాలంటే ఎవరైనా ఉద్యోగం చేసుకోగలుగుతారా? కంపెనీ వాళ్ళు, అధికారులు ఉద్యోగంలో ఉండనిస్తారా? ఒక పక్క ఉద్యోగం చేసుకోవాలా, ఈ కోర్టుకు హాజరు కావాలా? ఈ 2 సంవత్సరాల్లో నేను నరకయాతన అనుభవించానని తన 23 పేజీల లేఖలో అతుల్ వాపోయాడు. అంతేకాదు, ఈ కోర్టుకు హాజరవుతున్న టైములో ఎన్నో ఇబ్బందులకు గురయ్యానని తన వీడియోలో చెప్పుకొచ్చాడు. అక్కడ ఫ్యామిలీ కోర్టులో ఒక మహిళా జడ్జి ఉండేది. ఆ మహిళా జడ్జి పేరు రీతా కౌశిక్. రీతా కౌశిక్ ఒక కేసులో తీర్పునిస్తూ నెల అతుల్ తన భార్యకి 80,000 రూపాయలు భరణం కింద, మెయింటెనెన్స్ కింద చెల్లించాలని తీర్పిచ్చింది. ఆ 80,000లో 40,000 రూపాయలు నెలల వయసున్న, దాదాపు ఒక సంవత్సరం వేసుకుందాం, సంవత్సరం వయసున్న తన బాబుకి 40,000 రూపాయలు నెలకి చెల్లించాలని. ఎక్కడైనా సంవత్సరం వయసున్న లేదా 7 నెలల వయసున్న బాబుకి నెలకి 40,000 రూపాయలు అవుతాయా? ఒకవేళ సంవత్సరం వయసున్న బాబుకి నెలకి 40,000 రూపాయలు అయితే రేపొద్దున వాడు పెద్దవాడు అవుతాడు. 5 సంవత్సరాలు వస్తే ఇంకెంత చెల్లించాలి? 10 సంవత్సరాలు వస్తే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కదా. నేను ఎక్కడి నుంచి అంత డబ్బు తీసుకురాగలుగుతాను? నా ఉద్యోగం ఏంటి, నేనేంటి, అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? రేపు నా ఉద్యోగం పోతే నా పరిస్థితి ఏంటి? ఇంత డబ్బు, ఇంత భరణం నేను ఎక్కడి నుంచి చెల్లించగలుగుతాను? ఈ తీర్పు ఏంటని తన 23 పేజీల లేఖలో అతుల్ వాపోయాడు. అంతేకాకుండా ఈ కేసుల గురించి తిరుగుతూ ఉండేవాడు. పోనీ వెళితే ఆ కేసు కోర్టులో నడుస్తుందా? ఓసారి జడ్జికి ఆరోగ్యం బాగలేదని లీవ్లో ఉన్నారని, లాయర్ల ఆందోళనని, మరొకటని వాయిదాల మీద వాయిదాలు పడుస్తూ వస్తూ ఉంటాయి. పైగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు. ఈరోజు కేసు ఉంటే మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ రమ్మంటారు. అలా 3-4 రోజులకోసారి బెంగళూరు నుంచి జాన్పూర్కి ఎలా వెళ్ళి రాగలుగుతాను? ఈ 2 సంవత్సరాల్లో నేను నరకం చూశానని తన 23 పేజీల లేఖలో అతుల్ వాపోయాడు. ఒకసారి కోర్టుకి హాజరవుతే తన భార్య నిఖిత, ఏంటి నువ్వు ఇంకా చచ్చిపోలేదా? నువ్వు చచ్చిపోయినా నాకేం పర్వాలేదు, నీ అమ్మా నాన్నల దగ్గర నుంచి నేను భరణం తీసుకుంటాను, ఎందుకంటే కోడలు కదా, నాకు కూడా ఆస్తిలో వాటా ఉంటుంది, నువ్వు చచ్చిపోయినా ఐ డోంట్ కేర్ అని అతుల్తో నిర్లజ్జగా, కర్కశంగా అందంటే నిఖిత అసలు ఆడదేనా అని ప్రతి ఒక్కరు కూడా తిట్టిపోస్తున్నారు. అతుల్ తన వీడియోలో, తన 23 పేజీల లేఖలో తన చావుకి కారణం 6 అన్నారు. మొదటి పేరు తన భార్యది లేదా అత్తది, మామది, వీళ్ళది కాదు. ఫ్యామిలీ కోర్టులో మహిళా జడ్జిగా చేస్తున్న ఆ జడ్జి గారి పేరు రీతా కౌశిక్ది. రీతా కౌశిక్ ఫస్ట్ పేరుంది. సెకండ్ పేరు భార్య అయిన నిఖితా సింఘానియా, 3వ పేరు అత్త నిషా సింఘానియా, 4వ పేరు బామ్మర్ది అనురాగ్ సింఘానియా, 5వ పేరు సుశీల్ సింఘానియా మామ, 6వ పేరు జడ్జి దగ్గర కింద బెంచ్లో కూర్చుంటే అతని పేరు కాపీస్టో లేకపోతే గుమాస్తో అనేది అంటారు, నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, మాధవ్, అతను 6వ పేరు. ఈ 6 నా చావుకి కారణం, వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని తన 23 పేజీల లేఖలో పేర్కొన్నాడు. అలాగే తన 12 కోరికలు నెరవేర్చాలి అని తన వీడియోలో, తన లేఖలో పేర్కొన్నాడు. ఆ 12 కోరికలు ఏంటంటే, నా మీద వేసిన అన్ని కేసులకు సంబంధించి కోర్టులో కేసులు నడుస్తున్నప్పుడు ప్రజల సమక్షంలో లైవ్ టెలికాస్ట్ చేయాలి. ఛానల్స్లోనూ, న్యూస్ ఛానల్స్లో కాదు, ప్రజల సమక్షంలో లైవ్ టెలికాస్ట్ చేయాలి. అప్పుడు ప్రజలకి న్యాయాలు, ఎవరిది తప్పు ఏంటి అన్నది ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి
కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ప్రజల సమక్షంలో లైవ్ టెలికాస్ట్ చేయాలి అన్నది ఫస్ట్ కోరిక. ఇక సెకండ్ కోరిక, నా వీడియో నా 23 పేజీల లేఖని ఒక ఎవిడెన్స్గా కోర్టు పరిగణించాలి, ఒక సాక్ష్యంగా స్వీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. ఇక మూడవది, జాన్పూర్ కోర్టులో నా మీద వేసిన కేసులన్నీ బెంగళూరు కోర్టుకి బదిలీ చేయాలి. ఎందుకంటే జాన్పూర్లో మహిళా జడ్జి ఎవరైతే ఉన్నారో ఆ జడ్జి నా దగ్గర నుంచి లంచం తీసుకోవడానికి ప్రయత్నించింది. కాబట్టి నాకు జాన్పూర్ మహిళా కోర్టులో, ఫ్యామిలీ కోర్టులో న్యాయం జరగదు. కాబట్టి నా మీద వేసిన కేసులన్నీ జాన్పూర్ నుంచి బెంగళూరు కోర్టుకి బదిలీ చేయాలి. బహుశా బెంగళూరు కోర్టులో న్యాయం జరుగుతుంది అనుకున్నాడు ఏమో. ఇక నాలుగవ కోరిక, నా బిడ్డ సంరక్షణ బాధ్యతల్ని నా తల్లిదండ్రులకు అప్పగించాలి. ఎందుకంటే నా భార్యకి నా బిడ్డను పెంచే అర్హత లేదు, తెలియదు. కాబట్టి నా బిడ్డని నా తల్లిదండ్రులకి అప్పగిస్తే వాళ్ళు పెంచుకుంటారు. నా తమ్ముడు నా బిడ్డ బాధ్యతల్ని స్వీకరిస్తాడు. ఇది నాలుగవ కోరిక. ఇక ఐదవ కోరిక, నేను చనిపోయాక నా శవాన్ని నా భార్య కానీ, నా అత్త కానీ, నా మామ కానీ, నా బామ్మర్ది కానీ, నా భార్యకు సంబంధించిన బంధువులు ఎవ్వరూ కూడా కనీసం తాకడానికి వీల్లేదు కదా, చూడ్డానికి కూడా వీల్లేదు. ఇది అతని ఐదవ కోరిక. ఆరవ కోరిక, నన్ను వేధించిన వాళ్ళందరికీ శిక్ష పడకపోయినా, ఒకవేళ కోర్టు వాళ్ళకి శిక్ష విధించకపోయినా నా అస్థికల్ని ఆ కోర్టు బయట ఏదైనా కాలువలో కలిపేయండి అన్నది అతని ఆరవ కోరిక. ఏడవ కోరిక, నన్ను వేధించిన వారందరికీ మ్యాక్సిమం శిక్ష పడాలి, శిక్ష వేయాలి. కానీ నాకు కోర్టుల మీద నమ్మకం లేదు. ఎనిమిదవ కోరిక, నేను చనిపోయిన తర్వాత నా తల్లిదండ్రుల మీద తప్పుడు కేసులు బనాయించకూడదు, తప్పుడు కేసులు వేయకూడదు. తొమ్మిదవ కోరిక, నేను చనిపోయిన తర్వాత నన్ను వేధించిన నా భార్య, నా అత్త, నా మామ, నా బామ్మర్ది వీళ్ళెవ్వరితోనూ రాజీ కుదుర్చుకోకూడదు, నో కాంప్రమైజ్. 10వ కోరిక, నేను చనిపోయిన తర్వాత ఒకవేళ నా భార్య నా మీద వేసిన కేసులన్నీ వాపస్ తీసుకుంటాను అని అర్జీ పెట్టుకుంటే ఒప్పుకోవద్దు. నా భార్య నా మీద వేసిన కేసులన్నీ తప్పుడు కేసులు, నేను తప్పుడు కేసులు బనాయించాను అని చెబితే అప్పుడు వాపస్ తీసుకోవాలి. అప్పుడు దాకా నో కాంప్రమైజ్, వెనక్కి తీసుకోకూడదు. 11వ కోరిక, ఇప్పుడు నా భార్య తన కొడుకుని తీసుకుని కోర్టుకు వస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో అతుల్ని ఎప్పుడు కూడా నిఖిత బిడ్డని చూపించలేదు, కనీసం కలుసుకొనివ్వలేదు, కోర్టుకు కూడా తీసుకురాలేదు. కానీ నేను చనిపోయిన తర్వాత నా భార్య నా కొడుకుని కోర్టుకు తీసుకొస్తుంది. ఎందుకంటే సానుభూతి కోసం ఇటువంటి డ్రామాలు ఆడద్దు, నో డ్రామాలు, నో నాటకాలు. 12వ కోరిక, నా తల్లిదండ్రుల్ని కోర్టు చుట్టూ తిప్పుతూ వేధిస్తే ఆ వేధింపులు తట్టుకోలేక ఒకవేళ నా తల్లిదండ్రులు ఇష్టామరణం కోరితే దాన్ని యాక్సెప్ట్ చేయాలి కోర్టులు. అది 12వ కోరిక. మరి ఈ 12 కోరికలు తీరుతాయా? ఎందుకంటే ఆ 12 కోరికల్లో తీరుతాయా లేదు అన్నది భవిష్యత్తు చెప్పాలి. నా చావుకి 6 కారణమని 6 పేర్లు చెప్పాడు. అందులో ఒక కోరిక ఇప్పటికే నెరవేరింది. బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భార్య నిఖిత మీద, అత్తామామల మీద, బామ్మర్ది మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ మహిళా జడ్జి అలాగే కోర్టు గుమాస్తా పేర్లు ఎఫ్ఐఆర్లో లేవు. మీకే తెలుసా సంగతి? నా చావుకి కారణం పలానా వాళ్ళు అని రాస్తే వాళ్ళకి శిక్ష పడుతుందా? ఇంతకుముందు ఎంతో ఆత్మహత్య చేసుకుంటూ పలానా వాళ్ళ వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నానంటే వాళ్ళకి శిక్ష పడిన దాఖలాలు ఇప్పటిదాకా అయితే లేవు. సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పునిస్తూ, ఒక ఉదాహరణకి ఒక వ్యక్తి చనిపోతూ పలానా వాడి వల్ల సుప్పారావు అవ్వచ్చు, అప్పారావు వల్ల నేను చనిపోతానంటే, మరి నువ్వు ఒకవేళ ఉరి వేసుకుంటే తాడేమన్నా నీకు తెచ్చిచ్చాడా? ఒకవేళ కత్తితో నువ్వు కోసుకున్నా, గాయపరుచుకుని నువ్వు చనిపోతే ఆ వ్యక్తి నీకు కత్తి తెచ్చిచ్చాడా? కాబట్టి ఇటువంటి కేసుల్లో శిక్ష పడిన దాఖలాలు లేవు. మీరిద్దరూ ఉదాహరణకి భార్యాభర్తలు కావచ్చు, 2 వ్యక్తులు గొడవ పడినప్పుడు ఆ గొడవ జరిగిన గంట తర్వాత, 2 గంటల తర్వాత ఒక వ్యక్తి చనిపోతే దానికి ఇతడు బాధ్యత వహించడు. ఆ గొడవ జరుగుతున్నప్పుడే, ఆ వ్యక్తి ప్రత్యక్షంగా ఉన్నప్పుడే ఒకవేళ ఆ వ్యక్తి తనంతట తాను చనిపోతే అప్పుడే కేసు పరిగణనలు తీసుకోవాలి, అప్పుడే శిక్ష వేయాలని సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పునిచ్చింది. కాబట్టి ఇప్పటిదాకా ఇటువంటి ఆత్మహత్య కేసుల్లో శిక్ష పడిన దాఖలాలు ఇప్పటిదాకా అయితే లేవు. మరి
అతుల్ కేసులో ఆ కోరిక నెరవేరుతుందా? అతుల్ తన చావుకి కారణం 6 పేర్లు రాశాడు. మరి ఆ 6కి శిక్ష పడుతుందా అంటే బహుశా శిక్ష పడే దాఖలాలు ఏవీ కనిపించట్లేదు. మరి అతుల్ తాను కోరుకున్నట్టుగా ఈ 12 కోరికల్లో ఎన్ని కోరికలు నెరవేరుతాయి? ముఖ్యంగా అందరూ ఆలోచించాల్సింది, అతుల్ నాకు న్యాయం జరిగేంత వరకు, న్యాయం జరగకపోతే కోర్టు ఒకవేళ నేను ఎవరినైతే నా చావుకి కారణం వాళ్ళకి సరైన శిక్షలు పడకపోతే, సరైన తీర్పు ఇవ్వకపోతే నా అస్థికల్ని కోర్టు బయట ఉన్న మురికి కాలువలో కలిపేయమన్నాడు. మరి అతుల్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆ పని చేయగలుగుతారా? అంత ధైర్యం ఉంటుందా? ఇప్పుడు ఏం చేస్తారు అతుల్ అస్థికల్ని అన్నది $1 మిలియన్ క్వశ్చన్. అతుల్ ఈ లోకాన్ని వెళుతూ అనేక ప్రశ్నలు సంధించి వెళ్ళాడు. న్యాయ వ్యవస్థ మీద అనేక ప్రశ్నలు సంధించి వెళ్ళాడు. మరి వీటన్నిటికీ సమాధానం దొరుకుతుందా లేదా అన్నది కాలమే చెప్పాలి. మీరు కూడా ఆలోచించండి. అతుల్ చేసిన 1:25 వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది. కావాలంటే ఎవరైనా చూడొచ్చు. అలాగే ఈ అతుల్ మరణం దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మీరు కూడా ఆలోచించండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.